బాలనగర్ అగ్ని ప్రమాదంపై వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. అసలు కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవన్న నార్త్ జోన్ డిఎఫ్ఓ శ్రీదాస్ తెలిపారు. తెల్లవారుజామున 3:25 అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన 15 నిమిషాల తర్వాత సమాచారం వచ్చిందన్నారు ఆయన. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామంటున్న శ్రీదాస్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదాలు కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అవుతా ఉన్నాయి. మరొకటి ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ సరిగా పాటించకపోవడం వల్ల కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు నార్త్ జోన్ డిఎఫ్ఓ శ్రీదాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో సార్, ఈ రోజు కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బాలానగర్లోని జింకల గ్రౌండ్లో. సో ఆ డ్యూరోడిన్ అనేటువంటి ఆ ఫ్యాక్టరీ గోడౌన్లో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 5 గంటల వరకు కూడా మీరు శ్రమించి మంటలు ఆరిపారు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఇది ఒక మెలనిమీన్ అని ఒక పదార్థం అండి. దీంతో మనకు పింగాణి, మనం ఏదైతే డిన్నర్ సెట్లో ప్లేట్లు, బౌల్స్, స్పూన్స్ ఉంటాయి అవన్నీ తయారు చేసి ఈ ప్లేస్లో తీసుకొచ్చి వాళ్ళు దాని లోపల థర్మాకోల్ పెట్టి బయట పేపర్ బాక్సుల్లో వీటిని చుట్టి డిన్నర్ సెట్స్ లాగా బయట అమ్ముతుంటారు. అలా తయారు చేసి ఇవన్నీ ప్యాకింగ్ చేసి మెటీరియల్ అంతా డంప్ చేశారండి. అక్కడ పేపర్ కానీ, థర్మాకోల్ కానీ, ప్లేట్లు, స్పూన్స్, బౌల్స్ ఉన్నాయి. అక్కడ సుమారు 3:10 ప్రాంతంలో వాళ్ళలో పనిచేసే ఒక సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్లో, ఆఫీస్ పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు గమనించి వాళ్ళ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. వాళ్ళు మనకు 3:26 టైంలో ఫైర్ అయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మనం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అందుకోగానే సనత్ నగర్ నుంచి మల్టీపర్పస్ టెండర్ని టర్న్అవుట్ చేసి 10 నిమిషాల్లో ఫైర్ స్పాట్కి చేరుకోవడం జరిగిందని వాళ్ళు చెప్పే ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అంటున్నారు. సార్, అసలు ఆ గోడౌన్కి అలాగే ఆ డ్యూరోడిన్ అనే కంపెనీకి పర్మిషన్స్ లేనట్టుగా తెలుస్తోంది. అసలు ఉన్నాయా సార్ పర్మిషన్స్? వాళ్ళకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏమీ పెట్టలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏం తీసుకోలేదు. మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. సార్, సిటీలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక మూలన ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు అవగాహన లోపం వల్ల కావచ్చు, అవగాహన రాహిత్యం కావచ్చు, కొన్నిసార్లు అసలు కనీసం అవసరాలు ఏవైతే మనకు ఫైర్ సిబ్బంది సంబంధించిన అంటే ఫైర్కు సంబంధించినటువంటి సేఫ్టీ నామ్స్ పాటించకపోవడం వల్ల కావచ్చు. అసలు ఎట్లా ఏం చేయాలి సార్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మొదటగా. ఇప్పుడు 3:10 ఫైర్ అయినప్పుడు వెంటనే 101కి ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకు వీళ్ళు యజమానికి చెప్పడం, యజమాని వచ్చి చూసిన తర్వాత 3:26 అంటే 15 నిమిషాల తర్వాత సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ 15 నిమిషాల టైంలో ఏమవుతుందంటే ఫైర్ చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాకు అక్కడ నుంచి ఒక డిస్టెన్స్ని బట్టి 10-15 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ అమూల్యమైన టైం వృధా కాకుండా ఉంటుంది. మీరు ఎంత త్వరగా కనుక మాకు ఇన్ఫామ్ చేయగలిగితే మేము అంతా తొందరగా రీచ్ అయ్యి ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాము. ఫైర్ జరిగినప్పుడు ఏం చేయాలి, అసలు ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఫైర్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా ఫైర్ జరిగినప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ మనం ఎలా ఎవాక్యుయేట్ అవ్వాలి, అదేవిధంగా ఫైర్ కనుక చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద కూడా మేము తరచుగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. రీసెంట్గా చాలా ఇండస్ట్రీస్లో కండక్ట్ చేశాము. రెగ్యులర్గా వారానికి 3 నుంచి 4 ప్రతి ఫైర్ స్టేషన్ కూడా మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము దీని మీద ప్రజలను అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం. రైట్ సార్. అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే అసలు ఆ డ్యూరోడిన్ అనేటువంటి గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు. కనీసం ఫైర్ ఏదైనా జరిగితే కూడా ఆర్పడానికి ఫైర్ సిలిండర్స్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం అదేవిధంగా రూల్స్ ఉన్నాయి, మాకు కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, బిల్డింగ్ బైలాస్ ఉన్నాయి. దాని ప్రకారం మేము పై అధికారులకు నివేదించి వాళ్ళ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. సో ఇది పరిస్థితి. ఆ డ్యూరోడిన్ అనేటువంటి కంపెనీకి కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ మెయింటైన్ చేయడం తెలియదు. అలాగే అక్కడ అసలు ఎలాంటి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా ఆ గోడౌన్ని నిర్వహిస్తున్నట్టుగా డిఎఫ్ఓ అధికారి శ్రీదాస్ గారు చెప్తా ఉన్నారు. అలాగే ఫైర్ జరిగినటువంటి అత్యంత తక్కువ సమయంలోనే ఫైర్ అధికారులకు, ఫైర్ సిబ్బందికి కనుక మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ప్రమాదాన్ని పెద్ద ఎత్తున జరగకుండా నిర్వహించేందుకు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకున్న వాళ్ళమవుతాం అంటూ కూడా డిఎఫ్ఓ శ్రీదాస్ గారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనుతో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.